హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో హిమాలయాలు సమాంతర మడత శ్రేణులలో ఏర్పడతాయి. వీటిలో పురాతన శ్రేణి ఏది? అంటే ఇక్కడ హిమాలయాలు అనేవి సమాంతర మడత శ్రేణులు ఏర్పడతాయండి. అయితే వీటిలో ఉన్నటువంటి పురాతన శ్రేణి ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గ్రేట్ హిమాలయన్ శ్రేణి. అంటే గ్రేట్ హిమాలయన్ శ్రేణిని పురాతన శ్రేణిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మహారాష్ట్ర పీఠభూమి దేనితో రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, లావా. అంటే ఇక్కడ మహారాష్ట్ర పీఠభూమి దేనితో రూపొందించబడింది అంటే లావాతో రూపొందించడం జరిగింది. ఈ క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అనైముడి. అంటే దక్షిణ భారతదేశంలో కనుక చూసినట్లయితే ఎత్తైన శిఖరం ఏది అని అంటే అనైముడి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆరావళి శ్రేణులు దేనికి ఉదాహరణగా చెప్పవచ్చును? ఆన్సర్ ఆప్షన్ సి, అవశేష పర్వతాలు. అంటే ఆరావళి శ్రేణులు దేనికి ఉదాహరణ అంటే అవశేష పర్వతాలకు ఉదాహరణ. ఏం శ్రేణులు అంటే అవి? ఆరావళి శ్రేణులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ పర్వత మార్గం భారతదేశం వెలుపల ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఖైబర్. అంటే ఖైబర్ పర్వత మార్గం కనుక చూసినట్లయితే భారతదేశానికి వెలుపల కలదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జోజిలా పాస్ దేనిని కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, లేహ్ మరియు శ్రీనగర్. అంటే జోజిలా పాస్ అనేది లేహ్ మరియు శ్రీనగర్ను కలుపుతుంది. నెక్స్ట్, ఈ క్రింది ఇవ్వబడిన మార్గాలు మరియు స్థానాల్లో ఏది తప్పుగా సరిపోలింది? అంటే ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది ఏది అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2 మరియు 3. అంటే బారాల ప్లా అంటే బారాల్ చాలా, నెక్స్ట్ మరియు పిప్కిల్కా ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ దాగాల నీతి పాస్ మరియు లిపులేఖ హిమాచల్ ప్రదేశ్. ఇవి 2 తప్పుగా సరిపోల్చడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం? అంటే ఇక్కడ ఏంటండి క్వశ్చన్, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి ఏది నిజము అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 1, 2, 3, 4. అంటే ఇక్కడ ఆప్షన్ సి అండి, 1, 2, 3, 4 3 సరైనదిగా చెప్పవచ్చును. అంటే ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి ఏంటంటే దక్షిణ పీఠభూమి విభాగం ప్రధానంగా గ్రానైట్లు మరియు గ్రీసులతో ఏర్పడింది. నెక్స్ట్, దక్కన్ లావా పీఠభూమి అనేది క్షితిజ సమాంతరంగా మార్చబడిన లావా పీఠలతో కూడిన ఎత్తైన టేబుల్ ల్యాండ్. నెక్స్ట్, మాల్వా పీఠభూమి అనున్నది ఉత్తర పార్శ్వాన్ని ఏర్పరచడం ద్వారా వింధ్య పర్వతంపై ఆధిపత్యం చెలాయిస్తుంది. నెక్స్ట్, నర్మదా మరియు తపతి యొక్క తొట్టెలు వింధ్య మరియు సత్పుర శ్రేణుల మధ్య ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పశ్చిమ మరియు తూర్పు కనుమల మధ్య ప్రధాన వ్యత్యాసము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కొనసాగింపు. అంటే పశ్చిమ తూర్పు కనుమల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏది అని అంటే కొనసాగింపు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని తీర మైదానాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఆన్సర్ ఆప్షన్ డి, పశ్చిమ మరియు తూర్పు తీరాలు ఒకే ఒండ్రు లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే పశ్చిమాన తూర్పు తీరాలు కనుక చూసినట్లయితే ఒకే ఒండ్రు లక్షణాలను కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో హిమాలయాస్ మార్గమైన పిప్కిల్కా ఎక్కడ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే హిమాలయాస్ మార్గమైనటువంటి పిప్కిల్కా అనేది ఇది ఎక్కడ కలదు అంటే సట్లెజ్ లోయలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది కొండ శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణానికి క్రమంలో అమర్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అంటే ఇక్కడ ఆప్షన్ బి కనుక చూసినట్లయితే 1, 2, 3, 4 అండి. అయితే శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణానికి కనుక చూసినట్లయితే నల్లమల కొండలు, నీలగిరి, అన్నమలై, కాటమస్ హిల్స్. ఇవి
కొండ శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణానికి క్రమంలో అమర్చడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది హిమాలయ శిఖరాలను పడమర నుండి తూర్పుకు సంభవించే క్రమంలో అమర్చండి. అంటే ఇక్కడ పడమర నుంచి తూర్పుకు సంభవించే క్రమంలో అమర్చడం ఏంటి అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. థర్డ్, ఫోర్త్, సెకండ్, 1. అంటే ఫస్ట్ వన్ ఏంటంటే నందాదేవి. ఏంటండి ఇవి? నందాదేవి, నెక్స్ట్ చౌలాగిరి, ఎవరెస్ట్ పర్వతము, కాంచనజంగా. ఇవి పడమర నుండి తూర్పుకు సంభవించేటటువంటి క్రమము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పరిధులను ఉత్తరం నుండి దక్షిణానికి సరైన క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఫస్ట్ వన్ వచ్చేసి కారాకోరం లడక్, నెక్స్ట్ జన్పార్, నెక్స్ట్ పిర్పంజాల్. అంటే ఉత్తరం నుండి దక్షిణానికి సరైన క్రమంలో అమర్చడం అయిందండి. వీటిని ఏంటి అంటే అవి కారాకోరం, లడక్, జన్పార్, నెక్స్ట్ పిర్పంజాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 3, 2. అంటే పరిగణించడంలో కనుక చూసినట్లయితే ఆప్షన్ సి అండి. ఆన్సర్ 1, 3, 2. అంటే మహాదేవ్ హిల్స్, నెక్స్ట్ సత్పుర శ్రేణి, సహ్యాద్రి పర్వతము. వీటిని దక్షిణం యొక్క ఉత్తరం నుండి పైన పేర్కొన్నటువంటి సరైన క్రమంగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తూర్పు పడమర దిశలో కొండల సరైన క్రమాన్ని ఏది ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ నాగా, మికిర్, కాశీ, గారో. నాగా, మికిర్, కాశీ, గారో. వీటిని తూర్పు పడమర దిశలో కొండలను సరైన క్రమంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది పర్వత శ్రేణులను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 3, 4, 1, 2. అయితే గ్రేటర్ హిమాలయాలు, జన్పార్ రేంజ్, నెక్స్ట్ లడక్ రేంజ్, కారాకోరం. వీటిని దక్షిణం నుండి ఉత్తరం వరకు సరైన క్రమంగా చెప్పవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 4, 3, 1, 2. అంటే 4, 3, 1, 2 అనంటే ఇక్కడ 4, 3, 1, 2 అనంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మార్గాలు, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇది మార్గాలు మరియు వాటికి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏది విశాలమైన ఖండాంతరాన్ని కలిగి ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే రాష్ట్రాలలో విశాలమైన ఖండాంతరాన్ని కలిగి ఉన్నటువంటి ఏంటి అనంటే ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. తమిళనాడు కనుక చూసినట్లయితే విశాలమైన ఖండాంతరాన్ని కలిగి ఉంది. నెక్స్ట్, చోటా నాగ్పూర్కు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2. అంటే ఇది పూర్వపు రాచరిక రాష్ట్రాలలో ఒకటి. నెక్స్ట్, ఇది జార్ఖండ్లో ప్రధానంగా గిరిజనులు నివసించే పీఠభూమి ప్రాంతము. ఏంటంటే అది పూర్వపు రాచరిక రాష్ట్రాల్లో ఒకటి. ఏంటిది? చోటా నాగ్పూర్. మళ్ళీ ఇది జార్ఖండ్లోని ప్రధానంగా గిరిజనులు నివసించేటటువంటి పీఠభూమి ప్రాంతము. ఏంటండి అది? చోటా నాగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గంగా మైదానంలో కనుగొనబడిన కొత్త ఒండ్రు నిక్షేపాలను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి కాదర్. అంటే గంగా మైదానంలో కనుగొనబడినటువంటి ఒండ్రు నిక్షేపాలు ఉంటాయి కదండి, వాటిని కాదర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ వచ్చేసి ఇక్కడ బాబర్ టెరాయ్, బంగర్ ఖాదర్ అంటే ఇవ్వడమైంది. నెక్స్ట్, కొత్త ఒండ్రు, ఇది చాలా ఫోరస్, దట్టమైన అడవి మరియు వన్యప్రాణాలు ఉన్నాయి. నెక్స్ట్, పాత ఒండ్రు అని చెప్పేసి ఇవ్వడమైందండి ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ 1, 2లలో. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2, 3, 4, 1.
అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పశ్చిమ నుండి తూర్పు వరకు ఇచ్చిన కొండల సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి గారో, కాశీ, జైంతియా, నాగా. అంటే పశ్చిమం నుండి తూర్పునకు ఇచ్చినటువంటి కొండల సరైన క్రమం ఏది అని అంటే గారో, కాశీ, జైంతియా, నాగా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో చీలిక లోయ ప్రధానంగా దీని కారణంగా ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి నది లోయ యొక్క నేల క్షీణత. అంటే చీలిక లోయ కనుక చూసినట్లయితే ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇది నది లోయ యొక్క నేల క్షీణత వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్, హిమాలయాలు సాధారణంగా 3 శ్రేణులుగా విభజించబడ్డాయి. అయితే ఈ క్రింది వాటిలో హిమాలయ శ్రేణులు కానివి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి కారాకోరం. అంటే కారాకోరం కనుక చూసినట్లయితే హిమాలయ శ్రేణులు కానివిగా చెప్పవచ్చు. నెక్స్ట్, దోయాబ్ అనే పదం ఈ క్రింది వాటిలో ఏ అర్థాన్ని కలిగి ఉంది? ఏంటండి అది దోయాబ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి నదికి 2 ఉపనదుల మధ్య ఉన్న భూమి. అంటే నదికి కనుక చూసినట్లయితే 2 ఉపనదుల మధ్య ఉన్న భూమిని దోయాబ్ అని అంటారు. నెక్స్ట్, వేల్ ఆఫ్ కాశ్మీర్కి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? ఆన్సర్ ఆప్షన్ బి ఇది పీర్ పంజల్ శ్రేణి మరియు చిన్న హిమాలయాల మధ్య ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ సి 3, 2, 4, 1. అంటే ఇక్కడ ఎట్లా అంటే 3 నాగాల్యాండ్ అనేది 3 నాగాల్యాండ్ డిజివుకు వ్యాలీ. నెక్స్ట్, రెండవది యుమక్తాంగ్ వ్యాలీ సిక్కిం. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ నియోరా వ్యాలీ. నెక్స్ట్, సాంగ్లా వ్యాలీ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 3. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ విధంగా ఇవ్వడం అయిందనంటే ఇక్కడ చాంగ్లా అనేది ఏంటి అనంటే జమ్మూ మరియు కాశ్మీర్. ఏంటండి అది జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్, పిష్కిలా అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, జోజిలా అనేది ఏంటంటే అంటే ఇక్కడ ఏ వచ్చేసి చాంగ్లా అనేది జమ్మూ మరియు కాశ్మీర్ అండి. బి వచ్చేసి పిప్కిలా అనేది హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, సి జోజిలా అనేది అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, బోమ్డిలా అనేది అస్సాం. సరే అండి, D1 వచ్చేసి బోమ్డిలా అనేది అరుణాచల్ ప్రదేశ్. ఏంటండి అది డి బోమ్డిలా అరుణాచల్ ప్రదేశ్. అంటే ఇక్కడ ఏ వచ్చేసి 3 జమ్మూ మరియు కాశ్మీర్. బి వచ్చేసి బి అనేది 2 హిమాచల్ ప్రదేశ్. సి జోజిలా జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్, బోమ్డిలా అనేది అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలోని పర్వతాల స్థానాన్ని పరిశీలిస్తే క్రింది వాటిలో ఏది దక్షిణం నుండి ఉత్తరం వరకు సరైన క్రమంలో ఉందో గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఏంటంటే దొడబెట్ట, వింధ్యాచల్, ధౌలగిరి, కైలాష్. ఏంటండి అది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాల స్థానం కనుక పరిశీలించినట్లయితే దక్షిణం నుండి ఉత్తరం వరకు ఉన్నటువంటి సరైన క్రమం ఏదంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి దొడబెట్ట, వింధ్యాచల్, ధౌలగిరి, కైలాష్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.